నమస్తే. ప్రజలకి నిరసన తెలిపే హక్కు అనేది ఒకటి ఉంటుంది. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. సో ఈ హక్కుని గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాలు కాలరాసినాయి. కనీసము ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగులు కావచ్చు, అన్ని రంగాలకు సంబంధించిన కార్మికులు, ఉద్యోగులు వీళ్ళంతా వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ హక్కులని సాధించుకోవడానికి నిరసన తెలియజేస్తారు. సో ఆ నిరసన రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళకి ఆ నిరసన తెలియజేసుకునే హక్కును వాళ్ళకి కల్పించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే పోలీసులే వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి, వాళ్ళకి సకల సౌకర్యాలు చేసి వాళ్ళ నిరసనని తెలియజెప్పే విధంగా ప్రయత్నం చేసి ఆ అవుట్కమ్ తోటి ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. సో ఇది నిరసన, దాని తర్వాత ప్రభుత్వం పరిష్కరించాల్సిన విధానం. కానీ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వాలు కాలరాసినాయి. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వం మారింది, మరి ఇప్పుడు ఏం చేయాలా? సో ఈ ధర్నా చౌక్ మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. మనందరికీ తెలుసు, మనం ప్రగతి భవన్ ముందు ఉన్న గేట్లను ఇమీడియట్గా తొలగించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేసినాం. నేను, ఇన్నయ్య గారు, మిగతా కొన్ని సోషల్ మీడియాలో ఉన్న మన తోటి మిత్రులు, యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా. సో ఇమీడియట్గా ఆ ప్రయత్నం అక్కడ జరిగింది. సో మనం ప్రస్తుతం ధర్నా చౌక్లో ఉన్నాం. ఇందిరా పార్క్ పక్కనే ఉన్న ధర్నా చౌక్ ఇది. దాదాపు ఈ ధర్నా చౌక్ని గత 10 సంవత్సరాలుగా ఈ ధర్నా చౌక్ని ఎత్తేసి ఒక భయంకరమైన కుట్ర జరిగింది. సో ఎత్తేయడానికి ప్రయత్నం జరిగింది. అసలు ఈ ధర్నా చౌక్ ఇక్కడ ఉండడానికి వీల్లేదని గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెద్ద ప్రయత్నమే చేసిండు. చివరికి ఆయనకు సమస్య వచ్చినప్పుడు, ఆయన నిరసన తెలియజేయాలి అనుకున్నప్పుడు ఇదే ధర్నా చౌక్లో ఆయనే వచ్చి ధర్నా చేసిండు గత ఇప్పుడున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే, ఈ ధర్నా చౌక్లో నిరసన తెలియజేసే హక్కును మేము కల్పిస్తాం, ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని నిన్న హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి వచ్చి అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఇది ఒక మంచి ప్రయత్నంగా మనం చెప్పాలి. అయితే ఇక్కడ ఉన్న ప్లేస్ ఇదంతా మనం గమనిస్తే, సో ఈ ప్లేస్ అయితే సరిపడా ప్లేస్ ఉన్నది. ఇంకొంత ప్లేస్ కావాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలా, సో దీన్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్నది మనం మాట్లాడదాం. నా ముందు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. సార్ నమస్తే. నమస్తే. సో మనం ధర్నా చౌక్ లో ఉన్నాం. సో ఇక్కడే ప్రజలంతా ఎవరికి వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, నిరసన తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటారు. సో ఈ ధర్నా చౌక్ని గత 10 సంవత్సరాలుగా ఒక రకంగా ఓవరాల్గా తీసేసే ప్రయత్నమే జరిగింది. పర్మిషన్స్ అడిగినా కూడా రకరకాల కండిషన్స్ పెట్టి 2 గంటలే చేయాలి, 3 గంటలే చేయాలి, ఇట్లా రకరకాల కండిషన్స్ పెట్టి 100 మంది పోలీసుల మధ్య నడిచేది. సో ఇప్పుడు ఈ ధర్నా చౌక్ ఎట్లా ఉండాలని ఇలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు? అంటే ఈ ధర్నా చౌక్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా 20 సంవత్సరాలు ఇక్కడనే ఉంది. 1994 ఎండింగ్ లో, 95 నా స్టార్టింగ్ లో సెక్రటరియట్ ముందు ఉన్నటువంటి ఆ జలవిహార్ ప్రాంతమే ఒకప్పుడు ధర్నా చౌక్. అక్కడి నుంచి మేము అక్కడనే 35 రోజులు కంటిన్యూగా అమర నిరాహార దీక్ష చేస్తాం, శిబిరం నడిపినాం. జైల్లో ఖైదీలు, బయట మేము. అట్లా జరిగిన తర్వాత దాన్ని అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందని, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా అంతరాయం అవుతుందని అనే కారణాలతో దాన్ని తెచ్చిపెట్టారు. తెచ్చిపెట్టినప్పటి నుంచి దాదాపుగా 96లో మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. అప్పటి నుంచి మొదలుకుంటే 2014 దాకా తెలంగాణ ఉద్యమానికి ఇది ఒక వేదిక. రాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది ఈ ధర్నా చౌక్. మా చంద్రశేఖరరావు ఎన్నిసార్లు ఇక్కడ ధర్నాలు కూర్చున్నాడో, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరు కూడా ఈ ధర్నా చౌక్ లో గంటల తరబడి కూర్చున్నోలే. ఆ విధంగా తెలంగాణ తెచ్చుకొని ఒకవేళ ఆంధ్ర పాలకులు కనుక ఆ రోజు కనుక దీన్ని మొత్తంగా ఎత్తేస్తే అప్పుడు ఏమవు, అది అయిపోయింది. 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రాథమిక హక్కులు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో మనం గొప్ప రాజ్యాంగబద్ధమైన పాలన చూస్తామని మనందరం అనుకున్నాం. కానీ మనం అనుకునేవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే పడాపంచలు చేసి ధర్నా చౌక్ మీదనే దండన మొదలుపెట్టిండు. మొట్టమొదటి దండన ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయినటువంటి దండన కొనసాగుతూ పోయింది. మేము దీన్ని మళ్ళా మేము క్యాప్చర్ చేయడానికి సుమారు మాకు 2 నెలలు పట్టింది. ఒకవైపు నిరాదీక్షలు, రిలే నిరాదీక్షలు, చాలా పెద్ద మూవ్మెంట్ నడిచింది.
చాలా చేశాం. చాలా పెద్ద మూమెంట్. ఆఖరికి కోర్టుకు పోయి కూడా అక్కడి నుంచి న్యాయం కావాలని అడగాల్సిన పరిస్థితుల్లో మొత్తానికి ఏంటంటే ఆంక్షలతో కూడినటువంటి ఒక ఏర్పాటు ఏదో జరిగింది. అది ఎంత పెద్ద ఆంక్షలు, మామూలు ఆంక్షలు కాదు. అసలు 12 గంటల ముందు వరకు కూడా పర్మిషన్ వస్తుందా రాదా, ఇస్తారా లేదా అనేది మనకు తెలియదు. ఒక రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమం పెట్టుకుంటే 12 గంటల ముందు అనుమతిస్తే ఎట్లా వస్తారు? ఇట్లా ఈ 9.5 ఏళ్లలో ఉద్యమకారులతోటి, నిరసనకారులతోటి ప్రజాస్వామ్య గొంతులకి ఇక్కడ మొత్తంగా కూడా ఆంక్షలన్నీ కూడా పెట్టి మనం మాట్లాడినటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన అనేక సార్లు ఇక్కడ ధర్నా చౌక్ రావాలంటే గృహ నిర్బంధానికి గురైండు. కాబట్టి ఆయనకు తెలుసు ధర్నా చౌక్ ఏ విధంగా ఏమైంది అనేది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం, ఆహ్వానించదగ్గ నిర్ణయం, అభినందించదగినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఏదో మాటల వరకు పరిమితం చేయకుండా ఆచరణలో దీన్ని ఇక్కడ ప్రజాస్వామ్యం విలసిల్లేలాగునా, కనపడేలాగునా దాన్ని చేయాలనేది మనందరం కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఇక్కడ కొంతమంది చిరు వ్యాపారులు ఉన్నారు, వాళ్ళకు కూడా నష్టం జరగొద్దు. వాళ్ళకు కూడా కొంత బిజినెస్ కూడా అవుతుంది కదా, చిన్న చిన్న షాప్స్ లేకపోతే బండ్లు అవి ఉంటే వాళ్ళకు కూడా బిజినెస్ అవుతుంది. వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి ఇక్కడ శాశ్వతమైనటువంటి ఏర్పాటు చేయాలనేదే మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్లా ఇప్పుడు ఈ ప్లేస్ ఎట్లా వాడుకుంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు సరిపోయే అవకాశం ఉందా? ఇది చాలా వరకు సరిపోతుంది. ఇది ఒకవేళ ఈ మొత్తం దీని ఏమంటున్నా అంటే మొదలు దీనికి ఒక పౌర వేదిక ఏర్పాటు చేయండి. ఎక్కడైతే సమాజంలో అలజడులు వచ్చినప్పుడు, కులాల మధ్య మతాల మధ్య అలజడి వచ్చినప్పుడు పీస్ కమిటీలు వేస్తారు. ఈ పౌర స్పందన వేదికలు అనే వాటిని ఏర్పాటు చేస్తే అనేక సమస్యలు అవే పరిష్కరిస్తాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఇమీడియట్ గా ప్రతి సమస్య పరిష్కారమే ఇది చర్చల ద్వారానే. సంస్థానాలుగా ఉన్నటువంటి భారతదేశము రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి భద్రలి కమిషన్ ఇస్తాం కదా, తెలంగాణ రాష్ట్రం రావడానికి శ్రీకృష్ణ కమిటీ ఇస్తాం కదా, రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాద పరిష్కారానికి ఒక కమిటీ ఇస్తాం కదా. ఏ సమస్య పరిష్కారం కావాలన్నా కానీ ఒక నిష్పాక్షితమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కమిటీ వేస్తే వాళ్ళన్నీ వాళ్ళు చేసుకుంటారు. పోలీసుల చేతుల్లో పెట్టద్దు, ప్రభుత్వ చేతుల్లో ఉండద్దు. ఇటువంటి అన్ని కూడా పౌర సమాజానికి అప్పచెప్తే వాళ్ళు ఇక్కడ ఎట్లుండాలి, ఏం చేయాలి, ఇలాంటి వసతులు కావాలి. నా అభిప్రాయం అయితే ఇక్కడ 50, 100, 200, 300, 500 మందితోటి కూడినటువంటి రేకుల సెంటర్ వేయండి. ఇక్కడ వేస్తే దాంట్లో మీరు కొన్ని కుర్చీలు ఏర్పాటు చేస్తే దాంట్లో కూర్చుంటారు. 50 మంది వస్తా అంటే అదే అలాట్ చేయండి, 100 మంది వస్తా అంటే అదే అలాట్ చేయండి. వాళ్ళు అడిగిన ప్రకారము, చెప్పిన ప్రకారము సంఖ్యను చూసి అది అలాట్ చేయండి. దాంతో పాటు ఇక్కడ మంచినీటి వసతి ఏర్పాటు చేయాలి. దాంతో పాటు ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆయన దీని మొత్తంగా కూడా పర్యవేక్షిస్తాడు. ఒక టెండరు, ఒక క్లర్క్, ఒక కంప్యూటర్ పెడితే వాళ్ళు ఇచ్చిన సమస్యలన్నీ కూడా ఆన్లైన్ లో పెడతారు. ఏ డిపార్ట్మెంట్ కి అయితే ఆ సమస్య చేరాలో ఆ డిపార్ట్మెంట్ కి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉద్యోగస్తుల్లో కూడా అనేక విభాగాల వాళ్ళు ఉన్నారు. వ్యవసాయ రంగం ఉంది, విద్యుత్ రంగం ఉంది, లేకపోతే కార్మిక శాఖ వాళ్ళు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, అనేక విభాగాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరు ఏ మెమరాండం ఇస్తే, ఏ బాధ చెప్పుకుంటే, ఏ కష్టం చెప్పుకుంటే, ఏ సమస్య చెప్పుకుంటే వాళ్ళ విభాగానికి, వాళ్ళ శాఖకి వెళ్ళిపోతుంది. అది ఎవరు చేయాలి? పోలీసుల చేతులు పోదు. పోలీసులు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి రక్షించాలి. అంతేగాని సర్వరోగ నివారణ లెక్క అన్నిటికీ పోలీసులు అంటే ఎట్లా? సో ఇప్పుడున్న ప్లేస్ లో సైడ్ అంతా రోడ్డు ఉంది, మనం ఎట్లా దీన్ని డివైడ్ చేసుకోవచ్చు అంటారు? ఇదంతా రోడ్డు కదా. ఇప్పుడు ఇదంతా ఎన్టీఆర్ స్టేడియం. ఇది ఈ స్టేడియం లో కొంత భాగాన్ని తీసుకున్నా కూడా సరిపోతుందేమో. ఇక్కడ ఇప్పుడు ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రిల్స్ తీసేసి ఇక్కడ నుంచి ఒక 150 ఫీట్లు ఇట్లా లోపలికి పోయి అట్లా ఒక గోడ కడితే బ్రహ్మాండంగా మనం అనుకున్నటువంటి
రేకుల షెడ్లు అన్ని పడతాయి. అసలు ఇంకా వాళ్ళు ఎండకెండుడు, వానకు దడుచుడు, చలిలో ఉండు, ఎలాంటి కూడా సమస్యలు ఉండవు. ఇక్కడ ఎట్లా 5 రూపాయల భోజనం ఏర్పాటు ఉంది, వాళ్ళకి మంచిగా భోజనం పెట్టండి. ఒకవేళ మీకు చేత కాదు, దాన ధర్మాలు తోటి పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మానవత్వం బతుకుంది కదా, మానవ విలువలు ఉన్నాయి కదా ఇక్కడ సమాజంలో, కాబట్టి అవన్నీ జరుగుతాయి. కానీ ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ పౌరులతోటి, పౌర సమాజంతో కూడిన ఒక కమిటీ వెంటనే నేను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఏర్పాటు చేసి ఎలాంటి అసలు ఇక్కడికి వచ్చి వాళ్ళు చీమ కూడా నష్టం చేయరు. వాళ్ళు వచ్చేది కండువలు వేసుకొని వస్తారు, వినతి పత్రాలు పట్టుకొని వస్తారు. అంత మించి కత్తులు, కటార్లు ఏం పట్టుకొని రారు, కట్టెలు పట్టుకొని రారు. కాబట్టి ఎలాంటి సమస్య లేదు. ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ప్రజాస్వామ్యం బతుకుతేనే పౌర సమాజం బతుకుతుంది, పాలన బతుకుతుంది, రాజ్యాంగం బతుకుతుంది. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఈ ప్రభుత్వం వల్ల చేయకుండా ఉండాలంటే స్వేచ్ఛతోటి ప్రజాస్వామ్య హక్కులు కాపాడుతూ పౌరుని ప్రాథమిక హక్కు నిరసన తెలపడం. ఆ హక్కు భంగం అయితే ఇంకేం జరుగుతుంది? కాబట్టి ఇక్కడ ఒకవేళ వాళ్ళు షెడ్ వేయడానికి వాళ్ళ ఆర్థిక భారం అయితే, వాళ్ళకి డబ్బులు లేకపోతే మాకు చెప్పండి, మేము బిచ్చం ఎత్తి అడక్క తిని, లేకపోతే దాతలను అడిగి మేము షెడ్ నిర్మాణం చేస్తాం. ఒక మాకు పెద్ద పెద్ద వాటిని లీజుకి ఇస్తుండే కదా, మాకు ఇవ్వండి, మేము మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని ఈ ప్రభుత్వం వినియోగించుకుంటే, ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ప్లేస్ సరిపోకపోతే వేరే ప్లేస్ లో పెట్టడానికి ఏమన్నా అవకాశం ఉంటే ఆలోచించవచ్చా? అన్నా ఈ ప్లేస్ కు మామూలుగా ఎక్కడైనా కానీ, ఏ రాష్ట్రంలో, ఏ అమెరికాలో కూడా వైట్ హౌస్ దగ్గరే సంవత్సరాల తరబడి ఆడ మంచి వసతితో కూడినటువంటి అవి వినియోగించుకుంటూ చేస్తారు. కాబట్టి ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, అన్న ఢిల్లీలో జంతర్ మంతర్ ఎంత ఉంది? ఆ శేఖరన్న ఎమర్జెన్సీ కాలంలో జంతర్ మంతర్ లోనే అన్ని పనులు చేసిండు. ఆయన తెలియదా జంతర్ మంతర్ ఎట్లుంటుందో, ఏమేం చేసిండో? వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు, అలాంటి వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి ఈ చరిత్రనంతా కూడా మళ్ళా పునరావృతం కావాలంటే 20 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధనకి వేదికైనటువంటిది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ వేదిక ఉండాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజల అర్థనాదం అంటది ఇక్కడ. అసలు వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి? ఏదో సమస్య ఉంటే వస్తారు. ఎందుకు వస్తారు? మండల స్థాయిలో, ఆర్డీఓ స్థాయిలో, జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారం అయితే వాళ్ళకేమైనా తిన్నదగ్గొస్తారా? వాళ్ళకేమైనా బల్పా, లేకపోతే మదం ఎక్కువస్తారా ఇక్కడికి 1000 రూపాయలు ఖర్చు పెట్టి? కాబట్టి స్థానికంగా సమస్యల పరిష్కారం అయితే అసలు ఎవరు ఇక్కడికి రారు. ఒకవేళ సంవత్సరం లోపు మండల, ఆర్డీఓ లెవెల్ స్థాయిలో, జిల్లా స్థాయిలో పరిష్కరిస్తే అసలు దీని అవసరం ఏముండదు. అది అవసరం లేకుండా ఉండాలి అని అంటే మీరు సమస్యని పరిష్కరించాలి, అంతే కదా. అన్నా ఇవాళ కిలోమీటర్ల కొద్ది క్యూలు ఎందుకు కడతాండ్రు? కిలోమీటర్ల కొద్ది క్యూలు కట్టే పరిస్థితి. మరి బంగారు తెలంగాణ మరి ఏమైంది? ప్రజలు వేల సంఖ్యలో రాత్రి 3 గంటలకు 2 గంటలకు వచ్చి అక్కడ ఎందుకు పడిగాపులు కాస్తున్నారు? చిన్న చిన్న సమస్యలు అవి వింటేనే మనకి ఆశ్చర్యం ఇస్తున్నది. కాబట్టి సమస్యల పరిష్కారం గ్రామ స్థాయిలో కావాలి, మండల స్థాయిలో కావాలి, ఆర్డీఓ లెవెల్లో కావాలి, జిల్లా స్థాయిలో కావాలి. అవి కానప్పుడు వాళ్ళకి ఇక్కడికి ఎందుకు వస్తారన్నా? మీలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ సమస్య మీకు చెప్పుకోవచ్చు. ఇక్కడ మీడియా ఉంటుంది సార్, ఇక్కడ ఒక మీడియా పాయింట్ ఉంటుంది. అప్పుడు మీకు తెలుసలేదో, ఈనాడు లాంటిది కూడా ఇక్కడ మీడియా జర్నలిస్ట్ అని అపాయింట్ చేసేది ఇక్కడ. సపరేట్ ఉంటారు ఒకరు ఇక్కడనే పర్మనెంట్గా. కానీ అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం విలసిల్లాలంటే నిరసనని వినే ఓపిక ఉండాలి. నేను అనుకోవడం ఇప్పుడు మనం అంటున్న ఈ షెడ్లు, దీన్ని ముందుకు తీసుకెళ్ళని అన్నీ చేయకపోవచ్చేమో, కాకపోతే ఎవరికి వాళ్ళుగా చేసుకునే అవకాశం కల్పిస్తారేమో, కానీ మీరు అంటున్న ఈ ఏర్పాట్లను చేసే అవకాశం ఉండకపోవచ్చేమో నేను అనుకోవడం.
అంటే ఏం అంటే భారం ఇప్పుడు ఏంది? వాళ్ళు అదే మహా గొప్ప అనుకుంటారు, ఉన్నదాన్ని రివైవ్ చేయడమే మహా గొప్ప అనుకునే అవకాశం ఉండొచ్చు. ఇది మనం చెప్తున్నది ఏదైతుందో ఆ. మన కోసం కాదు, అవును. ప్రభుత్వం కోసం. ఆ. ప్రభుత్వానికి మంచి పేరు వస్తది. అవును. నీవు 6 గ్యారెంటీలు అమలు చేస్తావా లేదా ఆ. ఇంకా 6 నెలలకు చేస్తావా అది వేరే విషయం. కేసీఆర్ దీనికోసమే, దీనివల్లే కదా ఆయన ఓడిపోయింది. మమ్మల్ని ధర్నా చేయనీయలేదు, మమ్మల్ని బయటికి రానియలేదు. మా ఆత్మ గౌరవం, అవును, స్వేచ్ఛ లేదు. మా ఆత్మ గౌరవాన్ని మొత్తంగా కూడా బద్దలు కొట్టిండు. అవును. మా ఆత్మ గౌరవాన్ని నిలువుగా ఉమ్. తాకట్టు పెట్టినందుకే ఆయన ఓటమి పాలైండు. అట్లా కాకుండా ఉండాలంటే మీ 6 గ్యారెంటీలు మీ డిక్లరేషన్లు కొద్ది ఆలస్యమైన పనులు కానీ చెప్పుకునే అవకాశం ఇవ్వండి. ఉమ్. ప్రశ్నిస్తే ఓర్చుకునే ఓపిక మీకు ఉండాలి. అవును. కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళా ఈ రాష్ట్రంలో లేకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం వెంటనే అది ఎంత అయితేనా ఖర్చుది. ఒకవేళ మీకు సాధ్యం కాదు మాకు అప్పు చెప్పండి, అవును. మేము చేస్తాం కదా, మేము చేస్తామని అంటున్నాం కదా. కాబట్టి పాలకులు ఉమ్. తలుసుకుంటే ఎంతన్నా అవును. ఏమైనా పెద్ద పనా? అవును. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి ఆగమేఘాల మీద రౌండ్ క్లాక్ పనిచేస్తుంది. పనిచేస్తలేరా? ఎంతసేపు ఇది? అవును. చిత్తశుద్ధి ఉంటే ఇష్టం ఉంటే అది కష్టం కాదు, వాళ్ళు చేయగలుగుతారు. సో ఈ పర్మిషన్లతో కూడా వేధించొద్దు, అది కూడా ప్రధానమైన అంశం. ఇక్కడ గ్రూప్ 1 ఆఫీసర్ పెడితే అవును. వాళ్ళే పర్మిషన్ ఇస్తారు. అవును. అసలు పోలీసులు అవసరం కదన్నా, ఉమ్. పోలీసులు అవసరం. వాళ్ళు పాపం 20 మంది 30 మంది 50 మంది ఇక్కడ ఉండి డబ్బు ఎందుకు వృధా చేయాలా? ఉమ్. డబ్బులు ఖర్చే కదా. అవును. ఇక్కడికి వచ్చి ఇంతమంది ఉంటే వాళ్ళ భోజనం రావడం పోవడం వాళ్ళ దినసరి వేతనం ఎందుకు ఇంత? అవును. వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి కదా, అవును. ఆ పనులు చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఏం లేదు, పౌర వేదిక తీస్తే వాళ్ళే చూసుకుంటారు. ఏదన్నా సమస్య వస్తే వాళ్ళు బాధ్యులు అవుతారు కదా. అవును. ఇప్పుడు ఓల్డ్ సిటీలో గొడవలు అయితే పీస్ కమిటీలు వేస్తలేమా? ఉమ్. నల్గొండలో గొడవ అయితే, భువనగిరిలో గొడవ అయితే, ఈ హిందూ ముస్లిం తగాదాలైనప్పుడు ప్రతిసారి పీస్ కమిటీలు వేస్తాం కదా. అంతే మరి ఇది. అవును. ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఓకే. కాబట్టి దీని వేరే అనవసరమైనటువంటి లేని అపోహలకు గురి కావద్దు. ఎవరైనా భయపడితే భయపడకుర్రే, ఆ. చాలా ప్రశాంతంగా ఇక్కడ అవును. పీస్ఫుల్గా మీకు ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు. ఎవ్వరు కూడా ఆ బౌండరీ దాటినట్టు రారు. అవును. ఎందుకు వస్తారు? వస్తారు వాళ్ళు? అన్ని ఇక్కడనే ఏర్పాటు ఉంటే అవును. అక్కడికి ఎందుకు వస్తారు? అవును. తన్నులు తినాలా, లేకపోతే దెబ్బలు పడాలా, లేకపోతే ఇంకా ఏమో ఇది కావాలి, ఎవరికి ఉంటుంది చెప్పండి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఇక్కడ ఏర్పాట్లు కూడా మీరే ఆదేశించి పర్యవేక్షించి ఎక్కువ రోజులు పట్టకుండా వెంటనే అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయండి. మీరు కమిటీ వేయండి, సలహాలు తీసుకోండి, సూచనలు తీసుకోండి, మాలాంటి వాళ్ళ యొక్క సహకారం తీసుకోండి. మేము సదా, మీరు సేవకులు అన్నారు, మీరే కాదు మేము కూడా సేవకులమే, రైట్. మీడియా కూడా సేవకులే. Yeah. కాబట్టి అందరి యొక్క సేవలు తీసుకొని మంచి పాలన అందియాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సీనయ్య గారు. ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యాన్ని పర్యవేక్షించాలంటే ఈ ధర్నా చౌక్ ఉండాలి. ఇంకా అద్భుతంగా ఇక్కడ ధర్నాలు జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు తమ నిరసన తెలియజేసే హక్కుని కోల్పోకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. సో ప్రభుత్వం ఇంకా ఇంకోసారి గెలవాలన్నా ఈ ధర్నా చౌక్ ఉండాల్సిందే. సో ఆ ధర్నా చేస్తేనే, నిరసన తెలిపితేనే సమస్యలు మీకు తెలిసే అవకాశం ఉంది, ఆ సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం కలుగుతుంది. సో ప్రజలారా, ప్రభుత్వమా దయచేసి ఆలోచించాలి. ఇమీడియట్ గా ఈ ధర్నా చౌక్ మేము పునరుద్ధరిస్తున్నామని చెప్పడమే కాదు, ధర్నాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పడమే కాదు, ఇక్కడ జరగాల్సిన ఏర్పాట్లన్నీ ప్రభుత్వమే చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది మీ బాధ్యత. కెమెరామెన్ మోయినుద్దీన్తో రఘు, మన తొలివెలుగు.